ఈ ఫార్ములా రేసింగ్ సంబంధించి ఎటువంటి అవినీతి జరగలేదు, కావాలనే డైవర్షన్ పాలిటిక్స్ కోసం ఈ గేమ్ ఆడుతున్నారు అంటున్నారు. డైవర్షన్ పాలిటిక్స్ మాకు అవసరం. సంక్షేమ పథకాలు సమర్థవంతంగా మేము అమలు చేస్తున్నాం. 49 లక్షల మందికి 200 యూనిట్ల గృహజ్యోతి పథకం ఇస్తాను. జూబ్లీ హిల్స్లో, బంజారా హిల్స్లో బడాబాబులకి ఇయ్యం, కేటీఆర్కి కేసీఆర్కి ఇయ్యం మేము. కాబట్టి ఎక్కడ పక్కదారి పడుతుంది. అదేవిధంగా 500కే సబ్సిడీ సిలిండర్ జూబ్లీ హిల్స్లో ఉన్నటువంటి స్లమ్ముల్లో వాళ్ళకు వస్తాయి. స్లమ్ములు అయితే ఉన్న ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్లో కూడా స్లమ్ములు ఉన్నాయి, వాళ్ళకు వస్తాయి. కానీ పెద్ద బంగ్లాల్లో కూడా ఇవ్వమంటే ఎట్లా వస్తాయి? దాదాపు 500కే సబ్సిడీ సిలిండర్ని 45 లక్షల కుటుంబాలకు ఇస్తున్నాం. 25 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేసినాం. ఇంకెక్కడమ్మా ఆరోగ్యశ్రీ పథకం 5 లక్షలు ఉందని 10 లక్షలు చేసినాం. ఇంకెక్కడ 500 బోనస్. 500 బోనస్ ఇవ్వటం వల్ల ఎకరాకి ఒక రైతు 12-13 వేల చొప్పున అధికంగా ఆదాయం పొందండి. క్వింటాకి 500 రూపాయలు ఇస్తున్నాం. మరి గతంలో వాళ్ళు ఇచ్చిర్రా? సన్నాలు ఎంతమంది రైతులు లబ్ధి అయింది తెలుసా? ఈ రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల్లో పండించిన రైతులు అదనంగా 12,000 రూపాయలు ఎకరానికి పొందారు. ఇది లాభం. రైతు భరోసా గురించి ఆలోచించాలి. అయినా కానీ మేము రైతు భరోసా ఇస్తామన్నాం. ఆయన రైతుల్లో ఎక్కడ వ్యతిరేకత రాలేదు. మేము 15,000 ఇస్తా అని చెప్పి 12,000 ఇచ్చినా సరే రైతులు ఎక్కడ వ్యతిరేకత? ఎందుకంటే వీళ్ళు నిజమైనటువంటి రైతులకు ఇస్తున్నారు. మల్లారెడ్డి లాంటి మాజీ మంత్రి, మల్లారెడ్డి లాంటి కుబేర్లకి ఇవ్వట్లేదని ప్రతి రైతుల్లో ఉన్నది. కాబట్టి ఇంకా అసంతృప్తి అనేది లేదు. కాబట్టి వీళ్ళు ఏంది, కాంగ్రెస్ పక్కదారి మేమెందుకు పట్టిస్తాం? ఇంత సమర్థవంతంగా ప్రజల యొక్క మన్నలను పొందుకుంటూ పరిపాలించే ప్రభుత్వం ఎందుకు మా పైన అసంతృప్తి ఉంటుంది చెప్పండి? పక్కదారి మేము ఎందుకు పట్టిస్తాం? ఫార్ములా 1 రేసులో ఉల్లంఘనలు ఒకటి కాదు, అనేకం జరిగినాయి. భారత రాజ్యాంగ ఉల్లంఘన జరిగింది. భారత రాజ్యాంగంలో 299వ నిబంధన ప్రకారం ఇట్లాంటి విదేశీ ఒప్పందాలు ఎవరి పేరు మీద జరగాల? భారత ప్రభుత్వం, భారత రాష్ట్రపతి, లేకుంటే రాష్ట్ర గవర్నర్తో జరగాలి. అంటే గవర్నర్ ఆమోదం ఉండాలా, రాష్ట్రపతి ఆమోదం ఉండాలా, కేంద్ర ప్రభుత్వం ఆమోదం ఉండాలా. అది జరిగిందా? అది జరగకుండా నువ్వెట్లా చేస్తావు? తర్వాత ఇదొక ఉల్లంఘన. ఎన్నికల సంఘం విధుల్లో ఉంది. అప్పుడు నువ్వు కాదు, నువ్వు ఆపద్ధర్మ మంత్రివి. అసలు నీకు ఏ హక్కులు లేవు. ఏ హక్కులు లేనోడివి నువ్వు ఐఏఎస్ అధికారిని ఏ విధంగా పురుగొలుపుతావు? విదేశీ ప్రైవేటు సంస్థకు పౌండ్ల రూపంలో, విదేశీ మారకం రూపంలో ఏ విధంగా నువ్వు బదిలీ చేస్తావు? అంత అవసరం ఏమొచ్చింది? నువ్వే నిజాయితీగా ఉంటే ఎలక్షన్ తర్వాత చేసుకోవచ్చు కదా, ఎవరైనా చేయాల్సిందే కదా. అంటే ఇక్కడ ఏదో మతలబు ఉంది, ఇక్కడ అవినీతి ఉంది. కాబట్టి అక్కడ ఒక ఉల్లంఘన. అంటే కేంద్ర మంత్రి, రాష్ట్ర మంత్రిమండలి ఆమోదం లేదు, ఆర్థిక శాఖ ఆమోదం లేదు, అదేవిధంగా అన్ని రకాల ఆర్బీఐ, అన్నిటికి మించి ఆర్బీఐ, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అనుమతి లేదు. అనుమతి లేకుండా నువ్వు 55 కోట్లను నువ్వు పౌండ్ల రూపంలో బదిలీ చేయటం మూలంగా ఆ 55 కోట్ల ప్రజాధనం, అది నీ సొంత డబ్బులు కాదు, ప్రజాధనం దుర్వినియోగం కావటమే కాకుండా ఆ ప్రజాధనం చెల్లించినందుకు, అక్రమంగా చెల్లించినందుకు ఐటీ వచ్చింది. ఐటీ వచ్చి 8 కోట్ల పెనాల్టీ వేసింది. నువ్వు ఎట్లా హెచ్ఎండికి, అసలు హెచ్ఎండికి ఏం అవసరం అమ్మ అసలు? అది చెప్పండి. అసలు ఫార్ములా 1 రేస్ అసలు ఆటేనా అది? ఎవరి ఆట అది? సంపన్నుల ఆట, శ్రీమంతుల ఆట అది. శ్రీమంతుల ఆటకు శ్రీమంతులు వాళ్ళ జేబులో నుంచి డబ్బులు పెట్టుకోవాలి. కానీ హైదరాబాదు హెచ్ఎండిఏ సంస్థ నుంచి ఎందుకు పెట్టాలా? ఒక ప్రైవేట్ సంస్థ తప్పించుకుంటే దానివల్ల ఎంతమంది పేదవాళ్ళకి కడుపు నిండింది చెప్పండి. పోనీ పక్కనే నువ్వు ఫార్ములా 1 రేస్ నిర్వహించను. ఆ ఖైరతాబాద్ స్లమ్ ఉంది, ఆ స్లమ్లో పేదవాడి జీవితాలు ఏమైనా బాగుపడ్డాయి ఆట వల్ల? కనీసం వాడు చూసిండు ఆటని? సినిమా తారులు వచ్చే, సంపన్నులు వచ్చే, వాళ్ళకి చెందిన క్రీడకి ప్రజల డబ్బును ఎందుకు తగలబెట్టినో అని అడుగుతాను నేను. ఇది దుర్వినియోగం కాదా? ఇది అక్రమం కాదా? 55 కోట్లు, అంతకుముందు 200 కోట్లు ఆగమైపోయినాయి ఫార్ములా 9లో, సీజన్ 9లో. తర్వాత సీజన్ 10లో మళ్ళీ అప్పనంగా దోచిపెట్టే ప్రయత్నం జరిగింది. ప్రభుత్వం పోయింది, మొత్తం ఆ లెక్కల మొత్తం బండారం బయటపడింది. కాబట్టి తప్పు చేసిండు కేటీఆర్, 100% చేసిండు. తప్పు చేసిన వాడు ఎంత వాడైనా తప్పించుకోలేడు. సినిమా తారులైనా కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేసే చట్టాలకు ఒకటే, ఎవడైనా నాగార్జున అయినా, మరి అల్లు అర్జున్ అయినా, కేటీఆర్ అయినా. నేను మాజీ ముఖ్యమంత్రిని, మాజీ ముఖ్యమంత్రి కొడుకుని, నేను మాజీ మంత్రిని, నేను వర్కింగ్ ప్రెసిడెంట్ని అంటే చట్టం అందరికీ సమానమే. అందుకే అందరికీ సమానమనే భావన కల్పించేందుకే, భారత రాజ్యాంగం మీద, చట్టాల మీద నమ్మకం కలిగించేందుకే ఒక పక్క రేవంత్ రెడ్డి పరిపాలన, కాంగ్రెస్ ప్రభుత్వ పాలన జరుగుతుంది. రూల్ ఫర్ ఆల్ ఒకటే, అంటే అందరూ సమానం, ఎవరైనా అందరూ సమానం. మీరు అందరు సమానం అంటున్నారు, కానీ తమిళనాడు తరహా రాజకీయాలు ఇప్పుడు మళ్ళా తెలంగాణలో కనిపిస్తున్నాయి. టార్గెటెడ్ కేసులు, లేదంటే టార్గెటెడ్ జైళ్లు, వీటికి ఒక ఉచ్చు బిగించే కార్యక్రమాలు ఇవన్నీ జరుగుతున్నాయి అనే ఒక విమర్శలు వినిపిస్తున్నాయి. పాపం ఊరికే పోదు. ఇక్కడ 10 ఏళ్లు అరాచకంగా పరిపాలించారు. మానవ హక్కుల్ని, ప్రజల గొంతుల్ని నొక్కి పడేశారు. ఇందిరా పార్కు ధర్నాలు చేసుకుంటే మమ్మల్ని అరెస్ట్ చేశారు, అనుమతులే రద్దు చేశారు. ఈ ప్రభుత్వం మీద తిరగబడి ఆడగూల కొడతారని చెప్పి అసలు ధర్నా చౌక్నే బంద్ చేసిన వాళ్ళకి అసలు అర్హత ఉందమ్మ మాట్లాడేది?
అసలు వాళ్ళు ఎట్లా అసలు వాళ్ళు అవినీతి చేశారు. వాళ్ళు మేము కాళేశ్వరంలో అవినీతి జరిగిందని చెప్పి పోరాటం చేస్తే ప్రజలు నమ్మారు. వీళ్ళు అవినీతి చేశారు నిజమే, వీళ్ళని శిక్షించాలని చెప్పి కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. ఫార్ములా 1లో జరిగిందంటే ప్రజలు గుర్తించారు, కాంగ్రెస్ పార్టీని గెలిపించారు. అదేవిధంగా విద్యుత్ కొనుగోలులో తక్కువ ధరలను వదిలిపెట్టి అత్యధిక ధరలకు విద్యుత్ కొనుగోలు చేసి అవినీతికి పాల్పడ్డారు. వాళ్ళని శిక్షిస్తామంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి అధికారం అప్పచెప్పారు. ఈ విధంగా అదే ఫోన్ ట్యాపింగ్ వల్ల కొన్ని కుటుంబాలు నాశనం అయిపోయినాయి. తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారులు బెదిరించి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పి ప్రజలతో మేమంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీని నమ్మారు. వాళ్ళ యొక్క మూలంగా తెలంగాణ నష్టపోతుంది, మానవ హక్కులు హరించివేయబడ్డాయి. కాబట్టి కాంగ్రెస్ వచ్చి ప్రజాస్వామ్యాన్ని పునరుద్ధరిస్తుందని చెప్పేసి ప్రజలు మాకు బాధ్యతగా నమ్మకంతో మాకు అధికారం అప్పచెప్పినప్పుడు మేము మెదలకుండా ఉండాలా? వాళ్ళు చేసిన తప్పులు ఉపేక్షిస్తూ పోవాలా? ప్రజలు నమ్ముతారా మమ్మల్ని? ప్రజలకు జవాబుదారీతనంగా ఉండాలనే ఎన్నికల్లో ఇచ్చిన మాట కట్టుబడిన ప్రకారమే ఇలా వాళ్ళపైన విచారణ సంస్థ పినాకిని ఘోష్ ఇంకెవరిని ముఖ్యమంత్రిని హరీష్ రావుని వాళ్ళని విచారణ జరపాలి. విచారణ జరిపితే రేపో మాపో తేల్తారు ఎవరు దొంగలు. తప్పకుండా తేలిన వాళ్ళని తప్పకుండా కఠినంగా